హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ఇచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు నిధుల కొరతతో ఉన్నత చదువులకు దూరంగా కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఎలాంటి ఆస్తులు తనఖా లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండానే ఈ పథకం ద్వారా విద్యా రుణాలు సులభంగా పొందవచ్చు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు నామమాత్రపు వడ్డీతో 10 లక్షల వరకు విద్యా రుణం లభిస్తుంది. అంతేకాకుండా వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న కుటుంబాల విద్యార్థులకు మొరటోరియం కాలంలో కోర్సు వ్యవధి 1 ఏడాది 3% వడ్డీ రాయితీ కల్పిస్తారు. అలాగే వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపు ఉన్న కుటుంబాల విద్యార్థులకు సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల కోసం ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, అవసరమైన పత్రాలు మరియు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ తాజాగా ఒక ప్రత్యేక వివరణాత్మక వీడియోను కూడా విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు విద్యాలక్ష్మి అధికారి పోర్టల్ ద్వారా ఒకే ఉమ్మడి దరఖాస్తు ఫారం పూరించి ఏకకాలంలో 3 బ్యాంకులు డిజిటల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ట్యూషన్ ఫీజులతో పాటు హాస్టల్, మెస్, పుస్తకాలు మరియు ల్యాప్టాప్స్ కొనుగోలు వంటి కోర్సు సంబంధించిన అన్ని రకాల ఖర్చు కవర్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రుణాలకు 75% పూర్తి వడ్డీ మినహాయింపు కూడా అందుబాటులో ఉంటుంది. విద్యార్థులకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ వడ్డీ రాయితీ మొత్తాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వాలెట్ ఆధారిత పీఎం విద్యాలక్ష్మి డిజిటల్ రూపీ యాప్ ద్వారా నేరుగా లబ్ధిదారుల లోన్ ఖాతాలోకే బదిలీ చేస్తున్నారు. ఈ అద్భుతమైన పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు కలను సాకారం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ విప్లవాత్మక విద్యా రుణాల పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 4.48 లక్షల మందికి పైగా విద్యార్థులకు 18 క్రెడిట్ గ్యారంటీ ఇస్తుండటంతో బ్యాంకులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. 18,172 కోట్ల విలువైన రుణాలు విజయవంతంగా మంజూరయ్యాయి. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఈ రుణాన్ని తీర్చడానికి గరిష్టంగా 15 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితిని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.